అంటే 60-70 ఏళ్ళు మా తాతల నుంచి పాలు అమ్ముతారు సార్. అలాగే. ఇక్కడ ఇప్పుడు కాదు, మా తాతల నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ అండి సార్. ఆదిలాబాద్ జిల్లా మాది. ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఆసిఫాబాద్. మా మండలం కేరళది. వాళ్ళు ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? ఇక మాకు ఎప్పుడు వస్తాం సార్ మేము. ఎంతమంది వస్తుంటారు గ్రూప్గా? లేదంటే బెంగళూరులో ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, ఎక్కడెక్కడ ఊరుకుంటాం. అవునా? మా ఊళ్ళో కాదు, ప్రతి ఒక్క దేశంలో వస్తాం. మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా వస్తారా? కర్ణాటకలో వస్తారు. మరి ఇప్పుడు ఎట్లా పాలు ఏ విధంగా మీరు విక్రయిస్తున్నారు? పాలు ఇట్లా ఇది 100 రూపాయలు సార్. చిన్న గ్లాస్ నిండా 100 రూపాయలు ఇస్తారా? దీనికి నయం ఏమవుతాయి, బాగా ఉపయోగిస్తే ఏమవుతుంది అంటున్నారు? పాలు ఆ పిల్లలకి పోతారు సార్, ఆయాసంకి, నిమ్ముకి, జలుబుకు, తుప్పాలని పోతారు పిల్లలకి. ఎత్తుతారు పాలని. అవును. ఇంతకుముందు అంటే చాలా మళ్ళీ ఇళ్ళ కాడికి పోయి పోయించుకునే వాళ్ళు, ఇప్పుడు మీరే వస్తున్నారు కాబట్టి బాగుందంటారా? వ్యాపారం కొనసాగుతుందా? పర్వాలేదంటారా? కొన్ని ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని పాలు అంటే పోతాం. సరే సరే. ఇటీవల కాలంలో అనంతపురం జిల్లా కేంద్రం గ్రామం చాలా ప్రాంతాల్లో కూడా మీరు కొంతమంది అక్కడెక్కడ తిరుగుతున్నారు. ఇన్నాళ్ళు లేదు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా తిరుగుతున్నారు. విశిష్టత మేము చాలా తిరుగుతున్నాం. ఇప్పుడు మా పురుగు తాతల నుంచి ఇదే పని. సంతోషం. రేటు ఇప్పుడు 40,000, 45,000 పాలగాడైతే మామూలుగా ఆడైతే 20,000, 25,000. ఇప్పుడు ఎన్ని పాల కేంద్రాలు పెట్టుకుంటున్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు. నాకేమొస్తాయి, రేట్ ఎక్కువ అయిపోయింది. అందువల్ల ఈ వృత్తిని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువ పాలు వాళ్ళే అమ్ముకుంటారు. సరే. వాళ్ళు ఎక్కడ అమ్ముతారు కానీ లేదు, పాలు వాళ్ళే. సరే. ఒక్కొక్కలకు 50, 60, 70 గారు ఉన్నాయి.